పెళ్ళయి భర్తకు దూరంగా ఉంటున్న తనను పాగి రాజేష్ అనే యువకుడు తనకు మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దుర్దపాడుకు చెందిన స్వప్న అనే యువతి అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్యకు డైవోర్స్ ఇచ్చేశానని నమ్మబలికి మాయమాటలు చెప్పి తనతో 4 నెలల పాటు సహజీవనం సాగించడంతో ఇప్పుడు తాను 3 నెలల గర్భం దాల్చానని వాపోయింది. ఇప్పుడు భార్యను తీసుకొచ్చి తనను దూరం చేస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని, లేకుంటే చావడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. మ్యారేజ్ అయ్యింది మందలపల్లి. ఆయన ప్రెగ్నెన్సీ అప్పుడు గొడవలు అయ్యి వదిలేసి ఉన్నాను. వదిలేస్తే ఇక్కడే వండుకుంటూ రాజు ఒక తమ్ముడు ఆ అబ్బాయి నాకు ఏం సంబంధం లేదు. వాళ్ళ అత్తయ్య ఉంది నాగేంద్ర, శ్రీ చిన్నాన్న వాళ్ళ నాగేంద్ర నామ వాళ్ళు నన్ను చూసుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళకి అప్పు చెప్పి వాళ్ళ ఇంట్లోనే అట్లాగా తీసుకెళ్ళి మళ్ళీ కాల పనులు అంటే ఉన్నాం మేము. అక్కడ ఉండి అక్కడే మేము రికవర్ చేసుకున్న తర్వాత బాబు పుట్టిన తర్వాత ఇంటికి పంపించేసారు. 3 years అయింది. ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాం. ఈ అబ్బాయి తర్వాత ఈ పాగి రాజేష్ అనే అబ్బాయి వచ్చాడు, రాలేదు. వాళ్ళ వదినలు ఉన్నారు, వాళ్ళ ఫస్ట్ భార్య అక్క అంట. వాళ్ళు తెలుసు నాకు. వాళ్ళు తెలిసి ఈ అబ్బాయి సంబంధం ఏమన్నా చూడమని చెప్పి మీ చెల్లి వెళ్ళిపోయింది, డైవర్స్ అయిపోయింది చెప్పాడంట. వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళు పరిచయం చేస్తే ఫోన్లో ఫోటోలు పంపించుకోవడం ఒక 1 month చాటింగ్ అయింది. చాటింగ్ అయ్యాక అక్కడికి వచ్చాడు ఈ నెల జనవరి 2023 జనవరిలో అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి 2 వారాలు అక్కడే ఉండి సహజీవనం చేశాడు. సహజీవనం చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. అదే టైంలో అబ్బాయి అక్కడ ఉన్నాను. నేనే ఫోన్ చేపిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే ఇది ప్రాబ్లం, ఈ కాల్ డైవర్స్ అయిపోయిందని చెప్పారు. నిజమే అబద్ధం అని అడిగితే డైవర్స్ అయిపోయిందని చెప్పారు. ఆయన కూడా డైవర్స్ అయిపోయి మా అబ్బాయిని పంపించమ్మా సంతకాలు అయిపోతాయని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి మాట్లాడారు. ఈ అమ్మాయి కూడా వాళ్ళ అక్కడికి ఫోన్ చేస్తే డైవర్స్ అయిపోయిందని చెప్పింది. సరే మొత్తం డిలీట్ చేశారన్న 2 ఉన్నాయి. అబ్బాయి నాతో మాట్లాడినప్పుడు రికార్డింగ్స్ 2 ఉన్నాయి. అవి ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. డిలీట్ చేస్తారు అవి కూడా. నేను నిన్న కాక మొన్న మళ్ళీ అట్లా రీఫర్ చేశాను. ఉన్నాయి పడుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి 20 రోజులు అక్కడ తిరిగి సత్తుపల్లిలో పెట్టేసిన తర్వాత ఊరు పోసుకుంటే ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చి నన్ను హెల్ప్ చేశారు. చర్చిలో ఆదరించారు. అక్కడే ఉంటున్నా, అక్కడే తింటున్నా. ఫోన్ చేస్తే ఫోన్కి అందల. నేను చాలా ఏడ్చాను. ఊరు పోసుకుంటే అందరూ కాపాడారు. మా అమ్మోళ్ళు అయితే అక్కడ నుంచి బాబు ఉన్నాడు, బాబు ఉంటే నాకు నచ్చట్లేదు, వేరే వాడు పుట్టాడు, బాబుని ఇచ్చేస్తే మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. మేమిద్దరమే స్వయంగా వెళ్ళి బాబుని మా అమ్మోళ్ళకి ఇచ్చేసి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి అయిపోయాక వస్తానని చెప్పాడు. ఓ రోజు నైట్ వచ్చిండు. నైట్ వచ్చి మళ్ళీ పొద్దున్న రాలా. పెళ్ళి అయ్యాక వస్తాలని ఊరుకున్నాను. ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానని తెలిసింది. ఇక్కడ పెళ్ళి అయినప్పుడు జీవనాన్న కంపస్ శ్రీంచిన్నాన్న వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరికి స్టోరీ మొత్తం తెలుసు. జీవనాన్న వాళ్ళప్పుడే పెళ్లి చేసుకున్నాను. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న తర్వాత వాళ్ళు అందరూ కూడా చెప్పారు. అయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది ఇక్కడికి. ఫోన్లో మాట్లాడడానికి దొరకలేదు. నేను రమ్మనంటే రాలేదు. ఇక్కడికి వచ్చి ఆఖరికి వస్తే ప్రసాద్ అన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రసాద్ అన్న ఉన్నాడు పెద్దబాబు. ఆయన వచ్చారు. ఆయన వస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఒకటే అండి ఫోను పట్టీలు కొదవబెట్టారంట. ఆ అమ్మాయికి ఎంతమంది సెటిల్ చేసి పంపించేసేయండి. తప్పు నీది ఉంది కాబట్టి. ఆ అమ్మాయి నాది ఉందన్న తప్పు. భార్య డైవర్స్ అయినాను కానీ నేను వచ్చా. తప్పు నాది ఉంది. ఎందుకంటే డైవర్స్ అయినాను వాళ్ళ మావయ్య గారు తండ్రి కొడుకు చెప్పారు. అందుకు నేను నమ్మ. ఇప్పుడు నా అమ్మాయిని న్యాయం చేయాలని నా అమ్మాయికి అన్యాయం చేయాలని అంటలా. నాకు న్యాయం చేయాలని నాకు 3 months. ఇప్పుడు కడుపు నాకెందుకు వచ్చింది, నాకు రాలా, చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. నీ కొడుకున్నాడు ఎవరో పెళ్లి చేసుకున్న కూతురున్న తీసుకురాకూడదని నాకు ఉండాల్సిన అవసరం లేదు. మరి నీ మొగుడు చెప్పిండు, నీ మొగుడు కూడా చెప్పాడు. ఒక్కడో పడుకుంటాడు, 2 పడు, నాకు అనవసరం. నాకు న్యాయం చేయండి అంతే. చచ్చిపోతా. నాకంటూ ఎవరు లేరు. వాళ్ళు నా కోసం తిరగలేరు. ఇక్కడే చచ్చిపోతా న్యాయం లేకపోతే.